నా కొడుకు చనిపోవాలని కోరుకున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారనమాట సీనియర్ యాక్టర్ ప్రసాద్ బాబు గారు. సో మరి అసలు ఏ ఇన్సిడెంట్లో అలా అనుకున్నారు, అది ఆయన కథ ఏంటి? అయితే సీనియర్ యాక్టర్ అప్పట్లో స్టార్ హీరో ప్రసాద్ బాబు గారు. సో ఈ ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్కి చాలా మంది కూడా తెలియకపోవచ్చు. బట్ ఇంతకు ముందున్న 90 జనరేషన్ పీపుల్ వరకు కూడా అందరికీ చాలా అంటే చాలా సుపరిచితుడు అనమాట. ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ డెఫినెట్లీ నాకు ఉండేది. ఒక తాత క్యారెక్టర్ కావచ్చు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బాబాయ్ క్యారెక్టర్ కానీ, అన్న క్యారెక్టర్ కానీ, హీరోకి సపోర్ట్ రోల్ కానీ, కొన్ని సినిమాల్లో విలన్గా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. సో అప్పట్లో ఈయన లేకుండా ఏ ఒక్క సినిమా కూడా వచ్చేది కాదు. ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న ప్రతి ఒక్క స్టార్ హీరో సినిమాలో కూడా ఈయన మాత్రం ఉండేది. సో ఇప్పటి వరకు స్టార్ హీరోలే దాదాపు ఒక 150-120 సినిమాల వరకు కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఎన్ని సినిమాలు చేశారు. అంటే వాళ్ళ సినిమాలు సపరేట్గా హీరోగా చేసిన సినిమాలే అన్నీ ఉంటే ఈయన మాత్రం ప్రతి ఒక్క సినిమాలో కూడా నటించాడు. దాదాపు 1500 సినిమాలకు పైగానే ఈయన మాత్రం నటించడం జరిగింది. సో మరి ఇలాంటి వ్యక్తి ఇలాంటి షాకింగ్ కామెంట్ చేయడం ఏంటి అని కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా సొంత కొడుకు చనిపోవాలని ఎవ్వరు కూడా కోరుకోరు. ఎంత నీచుడైనా ఎంత దుర్మార్గుడైనా కూడా సొంత పిల్లల్ని చనిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ ప్రసాద్ బాబు గారు తన సొంత కొడుకు చనిపోవాలని కోరుకోవడం జరిగిందంట. దానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. సో మరి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆయన దాని గురించి సంబంధించినటువంటి తన లైఫ్ గురించి, తన కెరీర్ గురించి, సినిమా కెరీర్ గురించి ప్రతి ఒక్క విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. అయితే ఆ క్రమంలోని మాట్లాడుతున్నప్పుడు తన కొడుకు గురించి కూడా మాట్లాడారు. తన కొడుకుకు సంబంధించినటువంటి విషయాలు గుర్తు చేసుకుంటే ఎప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయని చెప్పేసి, ఎందుకంటే తన కొడుకు అంటే తనకు పంచప్రాణాలు అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే పంచప్రాణాలను చెప్పినప్పుడు మరి తనే చనిపోవాలని కోరుకోవడం ఏంటని కూడా చాలామందికి అనిపిస్తుంది. కానీ వాళ్ళ కొడుకు మానసిక వికలాంగుడు అనమాట. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు డెఫినెట్లీ తోడుగా ఉండాలి. అన్నీ కూడా వాళ్ళే చూసుకోవాలి. కనీసం తినడం దగ్గర నుంచి కూడా వాష్రూమ్ వెళ్ళేంత వరకు ప్రతి ఒక్కటి కూడా ఎవరో ఒకరు చూసుకోవాల్సిందే. సో ఆ చూసుకునే వ్యక్తి డెఫినెట్లీ ప్రసాద్ బాబు గారే అనమాట. సో మరి అలాంటి వ్యక్తి ఒకప్పుడు అంటే స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి ఢిల్లీకి తీసుకెళ్లారంట. సో అప్పుడు తీసుకెళ్ళినప్పుడు వెనకాల ఎవరు కూడా వెళ్ళలేదు. అప్పుడు ఈయనకు అనిపించిందంట, తండ్రిగా నేనుండి ఏం లాభం, నా కొడుకుకి నేను ఏం చేస్తున్నానని చెప్పేసి అప్పటి ఢిల్లీకి వెళ్ళినప్పుడు తను చాలా అంటే చాలా బాధపడడం జరిగిందంట. సో ఆ తర్వాత ఒక రోజు క్రికెట్ ఆడుతున్నప్పుడు కింద పడిపోయాడంటే ఇంకా అక్కడే హార్ట్ స్ట్రోక్ వచ్చేసి చనిపోయాడు. సో అప్పుడు తను అంటే ఒక తండ్రిగా బాధపడ్డప్పటికీ కూడా అప్పటికి మాత్రం తను ఓకే చనిపోవడమే చాలా మంచిదయ్యిందని కూడా ఆయన అనుకోవడం జరిగింది. అంతకుముందు చాలాసార్లు కూడా నా కొడుకు చనిపోతే బాగుంటుంది అని కూడా అనుకున్నాడంట. ఎందుకంటే తన కొడుకున్న రోజులు కూడా తనని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రసాద్ బాబు గారు ఉన్నారు. కానీ ఒకవేళ తనే ముందు చనిపోతే మరి ఇక్కడ తను ఎవరు చూసుకుంటారో, ప్రసాద్ బాబు గారు చనిపోయిన తర్వాత తన కొడుకు బ్రతికుంటే అంటే ఆయన చూసుకునేది ఈయన కాబట్టి ఇంకా ఆయన జాగ్రత్తగా చూసుకోవడానికి అన్ని పనులు చేయడానికి ఎవరు కూడా ఉండరు. ఎవరు కూడా అంత జాగ్రత్తగా చూసుకోలేరు. సో అందుకోసమని నేను బ్రతికుండగానే నా కొడుకు చనిపోతే తను చనిపోయేంత వరకు కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పేసి కూడా తను చెప్పాడు. సో ఈ విధంగా ఒక తండ్రిగా ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్ని కూడా కదిలిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక తండ్రి అనేవాడు కొడుకుతోని తలకొరి పెట్టించుకోవాలని చెప్పేసి కూడా చాలామంది కాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ తన కొడుకు పరిస్థితిని చూసి తను చనిపోతే ఎవరు చూసుకుంటారని చెప్పేసి కూడా ముందు చనిపోవాలని కోరుకున్నాడంట. సో ఇంత గొప్ప తండ్రులు చాలా తక్కువగా ఉంటారు. సో ప్రజెంట్ అయితే ఈ వీడియోని చాలా మంది కూడా షేర్ చేస్తున్నారు.